నమస్తే రాధా మనోహర్ దాస్ గారు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. పేరు చెప్పండి. వీడి నాన్న పేరు చెప్తే దొరికేస్తాడు వీడు. ఎందుకని ఇలా నాన్న పేరు సుబ్రహ్మణ్యం, ఇలా నాన్న పేరు రామారావు. వెంటనే నేను అంటే చెప్పానా మనకే పుట్టాడని అంటాను, అటు దొరుకుతాడు. చాలా మంది మీ గురించి వ్యక్తిగతంగా తెలుసుకోవాలని ఉంటుంది. మీ బాల్యం ఎక్కడ మొదలైంది, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, హిందువుల కోసం ఇంత చేస్తున్నాడంటే ఆయన గురించి తెలుసుకోవాలని ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారని మీ బాల్యం ఆ విషయాలు చెప్పగలరా? వాస్తవానికి నేను అందరవాణ్ణి కాబట్టి నా బాల్యం నేను మా అమ్మ విజయలక్ష్మి, మా నాన్నగారు సత్యనారాయణ. నేను ఒక ఊళ్ళో పుట్టాను, ఒక పల్లెలో పుట్టాను. కానీ జీవితం ఎప్పుడైతే మేము దీక్ష స్వీకరించామో అప్పటి నుంచే మేము పుట్టినట్టు. ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినప్పుడే మనం జన్మించినట్టు. మిగిలిన మామూలు శరీరం పుట్టడం ఉందే, అది సహజంగా అన్ని జీవరాశులకి జరుగుతుంది. కాబట్టి అంటే నేను 97లో ఇస్కాన్ రూపాయల వారి పుస్తకాలు, ముఖ్యంగా ఆత్మసాక్షాత్కార శాస్త్రం అనే పుస్తకం చదివి, తర్వాత భౌతిక చదివి అలా నేను జాయిన్ అవ్వడం జరిగింది. తద్వారా నా ఆధ్యాత్మిక జీవితం ప్రయాణం ప్రారంభమై 2004లో నేను బయటకు వచ్చి తీర్థయాత్ర చేస్తూ ఉన్నాను. మళ్ళీ కొంతకాలం నేను ఇస్కాన్లో ఉన్నప్పటికీ ఒక సందర్భం, అంటే కాలం కొన్ని మనని తయారు చేస్తున్నాను. నేను శ్రీకాకుళం వెళ్ళినప్పుడు దాంట్లో ఒక చర్చి ఫాలో అయ్యే తీసి. ఏ జిల్లాలో? శ్రీకాకుళం జిల్లాలో. మీరు జన్మించింది ఏ జిల్లాలో? నేను మీకు అదే చెప్తున్నా. నేను అందరవాణ్ణి. ఓకే అందరవాణి అంటే చెప్పకూడదా? అది చెప్తున్నా. హిందీలో చెప్పిన మీకు సాధుకు జాతను పూచే జ్ఞానం అంటే జ్ఞానాన్ని అడగాలి. ఈ టాపిక్ చెప్పాక మీరు ఓకే కంటిన్యూ. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు.